హలో అండి. ఈరోజు మనం వైజాగ్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు రోడ్‌లో శ్రీ గాయత్రి తపస్వి శంబాల నగర్ అనే క్షేత్రానికి వచ్చేసాము. ఈ శంబాల నగరి యొక్క ప్రత్యేకతలు, దాని విశిష్టత గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ ఈ గోవుని పొంగునూరు గోవు అంటారు. మన భారతదేశంలోని మన ప్రతి రాష్ట్రానికి ఒక 5, 6 గోవులు బ్రీడ్స్ ఉంటాయి. ఈ ఈ బ్రీడ్ ఏంటంటే మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన బ్రీడ్ ఇది. ఇది పొంగునూరు. ఈ హంప్ ఉండాలండి. ఈ షార్టెస్ట్ కౌ భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే షార్టెస్ట్ కౌ ఇది. ఈ కౌ ఇది ఈ ఆవు నుంచి కపిలావు అండి. మోపురం ప్లస్ ఈ రంగు కంప్లీట్గా హంపు అట్టర్ అంతా కూడా బ్లాక్ మాట, క్లీన్ బ్లాక్. ఇది బ్లాక్ని కపిల్ గోవు అంటారు. మన శ్రీకృష్ణుడు గీతలో చెప్తారు, గోవుల్లో కపిల్ గోవుని నేను అనేసి. ఆ కపిల్ గోవు ఈవిడిని ఈ క్షేత్రంలో ఎవరు వచ్చినా ఈ గోవుల్ని పరిపూర్ణంగా నిమిరి ఇక్కడున్న చైతన్యం, తపశక్తి, ఈ హంపునే గోవుల్ని తాకడం వల్ల కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యప్రాణ శక్తి డైరెక్ట్గా మనం స్వీకరించవచ్చు. ఇక్కడున్న ఋషులందరూ కూడా ఈ గోమాతను త్రాకగానే ఋషులందరికీ తెలుస్తుంది ఈ మనిషి కొత్తగా వచ్చారు ఈ క్షేత్రానికి అనేసి. అదేవిధంగా మన సనాతన ధర్మంలో కూడా మొట్టమొదటి గోవుకు పూజించిన తర్వాత మిగతా కార్యక్రమాలు అన్నీ చేసేవారు. ఈ శంబల్ నగర్లో ఎవరు వచ్చినా ఇరువైపులు గోశాల ఉంటుంది. గోశాలలో క్షేత్రంలో ప్రవేశించగానే ఎడమవైపు కుడివైపు గోశాలు ఉంటాయి. గోశాలను అందరూ కూడా ఈ క్షేత్రంలో మొదటి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వచ్చి గోమాతను తాకిన తర్వాత ఈ శంబల్ నగర్లో వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టాలి అనేసి. అది ఈ క్షేత్రంలోని విశిష్టత. మన భారతదేశంలోని గోమాతలకి ఏ ఆహారం పరిపూర్ణంగా పెట్టాలో ఆహారం పెట్టండి. అన్నీ రొట్టెలు ఇవన్నీ పెట్టకూడదు. చాలామంది దానివల్ల గోమాతలు ఇబ్బంది పడుతున్నాయి. మీరు పచ్చగడ్డి, ఎండుగడ్డి మీకు అవి దొరకకపోయినా అంటే మీరు పండించలేరు కాబట్టి మీరు ఏవైనా ఆకుకూరలు, కీర ఇటువంటివి ఏవైనా పెడితే ఆహారం, వాటికి డైజెషన్ అయ్యే ఆహారం ఏవి పెట్టినా గోమాత చక్కగా జీర్ణించుకుంటుంది. ఆ గోమాత మనకి ఆశీర్వచనలు ఇస్తుంది అన్నమాట. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది శంబల్ నగర్లో ఉండే గంట అండి. దీని బరువు 333 కేజీలు. ఇది ఉద్దేశపూర్వకంగా ఆ బరువు మేము పెట్టాము. దీని వెనుకున్న అంశం ఏంటి అంటే, ఈ గంట శబ్దం మీరు విన్నప్పుడు మీలో 3 రకాల శక్తులు ఛార్జ్ అవుతాయండి. 1 ప్రత్యక్ష దైవశక్తి, 2 పరోక్ష దైవశక్తి, 3 శాశ్వత దైవాల శక్తి. ప్రత్యక్ష దైవాలు, పరోక్ష దైవాలు, శాశ్వత దైవాలు, ఈ 3 దైవాల శక్తి ఈ గంట శబ్దం విన్న వాళ్ళలో ఛార్జ్ అవుతుంది. మనం ఇప్పుడు శంబల్ నగరిలో ఉండే సూర్యభగవాను విగ్రహం దగ్గర ఉన్నాము. సూర్యభగవాను మనము ప్రత్యక్ష నారాయణుడు అంటాం. అంటే మనకు కనిపించే దైవం అని. భూమి మీద ఏ ప్రాణి ఆహారమైనా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సూర్యభగవాను నుంచి రావాల్సిందే. మనకు డి విటమిన్ కావాలన్నా మనకు సూర్యభగవానుడు కావాలి. పనిలో చురుకుదనం పెరగాలి అంటే సూర్యభగవానుడి ఆ శక్తి మనకు కావాలి. ఇక్కడ శంబల్ నగర్లో సూర్యభగవానుడి విగ్రహం దగ్గర ఒక ప్రత్యేకత ఉందండి. ఎవరైనా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు లేదా ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం చేసుకుంటారు అన్నమాట. ఆ సంకల్పం నెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ బూరెలు వేస్తారు. అంటే కోరిక వేరు, సంకల్పం వేరండి. ఆ బూరెలు ఆ సంకల్పం నెరవేరినప్పుడు వేస్తారు. ఇక్కడున్న వాళ్ళు దాన్ని సూర్యభగవానుడి ప్రసాదంగా భావించి తీసుకుంటారు. మీలో అనుమానం రావచ్చు మీకు కొంతమందికి, ఈ సూర్యభగవానుడి విగ్రహం తాకితే పెళ్ళి ఎలా అవుతుందండి, ఉద్యోగం ఎలా వస్తుంది అని. ఇవాళ సమాజంలో చాలా ఇబ్బందులకు కారణం ఏంటి అంటే దురాశ. అంటే మన అర్హత, మన యోగ్యత ఎంత ఉందో దానికి తగ్గట్టు మనం కోరుకోవడం మానేసి మనం దురాశకు వెళ్ళి వాళ్ళకన్నా పెద్ద ఉద్యోగం కావాలి, వీడికన్నా అందమైన అమ్మాయి నాకు భార్యగా రావాలి అనే ఒక దురాశతో మీరు ఉన్నప్పుడు మీ పెళ్ళిళ్ళు కానీ మీ ఉద్యోగాలు కానీ సెట్ అవ్వవు. ఎప్పుడైతే మీరు మీ అర్హతని, మీ యోగ్యతని కరెక్ట్గా అంచనా వేసి దానికి తగ్గట్టు నాకు పెళ్ళి కానీ లేదా ఉద్యోగం కానీ కావాలి అనుకుంటే అప్పుడు అవి నెరవేరుతాయి. మనము శంబల్ నగర్లోని ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ శివలింగం దగ్గర ఉన్నామండి. ఇక్కడ భక్తులు
వారు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం ఇక్కడ ఎలా చేస్తారో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇలాగా 2 చేతులతో దీన్ని గోముఖం అంటారండి. ఈ గోముఖంతో అభిషేకం చేస్తాం. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఓపిక లేని చాలామంది బిందెలతో, బకెట్లతో, అలాగే మగ్గులతో నీళ్లు పోసేస్తారు. ఇప్పుడు ఈ గోముఖంలోంచి నీళ్లు మెల్లగా వస్తాయి. ఆ మొత్తం అభిషేకం అవడానికి చాలాసేపు పడుతుంది. మీరు ఇంతసేపు కూడా స్థిరంగా మీరు ఉండి ఒక పూజ చేయలేకపోతే మీరు జీవితంలో ఏం సాధిస్తారు? మీ జీవితంలో స్థిరత్వం పెరగడానికి ఈ పూజా విధానం ఇక్కడ, ఈ అభిషేక విధానం వల్ల ఏమవుద్దంటే, మీ జీవితంలో ఒక పని మొదలుపెట్టినప్పుడు మీరు స్థిరంగా దాన్ని చేసుకోగలగలరు అన్నమాట. మనకు ఇళ్లలో జరిగే పూజలు, వ్రతాలు వెనక ఉద్దేశం కూడా అదే. కొన్ని వ్రతాలు గంటలు గంటలు ఉంటాయి. ఒక పూజ, ఒక వ్రతమే మనం గంటలు చేయలేనప్పుడు జీవితంలో వచ్చే కష్టాలని, జీవితంలో మనం పడాల్సిన శ్రమనని, తపనని ఎలా సాధించగలమో ఆలోచించండి. చంబల్ నగర్లోని శక్తిపీఠం దగ్గర మనం ఉన్నామండి. ఈ శక్తిపీఠాన్ని ఎలా తాకాలో నేను చూపిస్తాను. తర్వాత ఆ తాకడం వల్ల మనకు జరిగే మేలని తెలుసుకుందాం. ఇలా కింద నుంచి అన్ని శిలలు మీ 2 చేతులతో తాకాలి. తర్వాత మీ నుదురు ఆనించండి. ఈ శిలలన్నీ కూడా భారతదేశంలో ఉండే అన్ని పుణ్య నదులను తీసుకొచ్చాం. అంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర, నర్మద, కావేరి, గోదావరి, అన్ని నదులను తీసుకొచ్చిన శిలలు ఇవి. ఈ శక్తిపీఠం తాకడం వల్ల మనలో ఉండే కుండలిని శక్తి పెరుగుతుంది. ఇక్కడ ఉండే మహర్షి ధ్యాన నాన్న గారు వారి తపశక్తిని ఈ శక్తిపీఠంలో ధారపోసి, ఈ శక్తిపీఠాన్ని ఎవరైతే ఇందాక చూపించిన విధంగా తాకుతారో వాళ్ళల్లో ఈ శక్తి చార్జ్ అవుతుంది. మన చక్రాలు అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు అన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. మనం ఇప్పుడు శంబల్ నగరిలో తులసి కోట దగ్గర ఉన్నామండి. ఇక్కడ తులసి మొక్క ఉంది. తులసి ప్రపంచానికి చేసే మేలు చాలా ఉందండి. ఎందుకు మనం తులసిని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తామంటే, మీరు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మొక్కలు తీసుకోండి, దానిలో తులసి మొక్కకున్నంత ఆరా అంటే ఒక వస్తువు చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని మనం ఆరా అంటామండి. ఈ తులసి మొక్క యొక్క ఆరా అన్ని మొక్కల కంటే ఎక్కువ ఉంటుందండి. ఆ ఆరాలో మనం ఉన్నప్పుడు ఆ తులసి మొక్క ఒక ఎనర్జీ మనల్ని ఛార్జ్ చేస్తుంది అన్నమాట. అంటే మీరు తులసి మొక్కని ఇలా తాకాల్సిన అవసరం కూడా లేదు. తులసి మొక్క చుట్టూ మీరు ఉన్నా కూడా, తులసి మొక్కకి దగ్గరలో మీరు ఉన్నా కూడా ఆ ఆరా అనేది మీకు ఛార్జ్ అవుతుంది. పాత రోజుల్లో మనకు ఒక సామెత ఉండేది, ఇంటి ముందు గోవు, ఇంటి వెనక తులసి అని. ఎందుకు అంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ తులసి మొక్క యొక్క మేలు జరగాలి అని మన పెద్దవాళ్ళు తులసి మొక్కని ఇంట్లో పెంచమన్నారు. ఇవాళ అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, అలాగే ఇండిపెండెంట్ హౌస్ లేని వాళ్ళు కూడా తులసి మొక్కని పెంచుకోవడం చాలా సులభం. ఎక్కడైతే కొద్దిగా సూర్యరశ్మి వస్తుందో అక్కడ ఈ మొక్క బాగా పెరుగుతుందండి. దయచేసి మీ ఇంట్లో ఈ తులసి మొక్కని మీరు పెంచండి. దానివల్ల మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఈ ఆశ్రమంలో మేము తులసి మొక్కకి ఇంత విశేష గౌరవం ఇస్తామన్నమాట. ఇంత పెద్ద తులసి కోట మేము కట్టి ఈ మొక్కని ఇక్కడ పెట్టడం ద్వారా ఏంటంటే, వచ్చిన వాళ్ళకి ఇంత గౌరవం ఇస్తున్నారు ఈ మొక్కకి, దీని వెనక కారణం ఏంటో వాళ్ళకి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగించాలి అని చెప్పి సంబల్ నగర్లో ఉన్న మహర్షి ధ్యానం నాన్న గారు ఈనాటి సమాజంలో వ్యక్తులకి ఏవైతే శక్తిహీనత అంటే శక్తి లేకపోవడం ఉందో అలాంటి అంశాల గురించి చింతన పడి ఒక తపస్సులో ఇలాంటి చిత్రం వేస్తారండి. ఈ చిత్రంతో పాటు కొన్ని కొటేషన్స్ రాస్తారు. ఇక్కడ ఉన్న కొటేషన్స్ గురించి మనం ఇవాళ చూద్దాం. ఏం రాశారంటే, ఇక్కడ మీకు ఆస్తి ఉండొచ్చు కానీ మీకు తిండి ఉండొచ్చు, మీకు ఆస్తి ఉండొచ్చు, తిండి ఉండొచ్చు, కానీ మీకు తినే అర్హత ఎప్పుడు వస్తుంది అంటే మీరు శ్రమపడ్డ రోజే వస్తుంది. ఇక్కడ చూడండి ఏమని రాస్తుందో, పని చేయని రోజు తినకు అని. అంటే అర్థం ఏంటంటే, మీకు కావాల్సినంత మీరు సంపాదించుకున్నా కూడా మీరు రోజు కూడా శ్రమ, పని అనేది మీ జీవితంలో ఉండాలి అని. రెండవది ఇక్కడ చూడండి ఏం రాశారు, ఆలోచనలు ఎక్కువైన రోజు మాట్లాడకు. మీ మైండ్లో ఒక క్లారిటీ లేనప్పుడు మీరు మాట్లాడితే దానివల్ల అపార్థాలు ఎక్కువ అవుతాయి కానీ అంతకు మించి మీకు ఉపయోగం ఉండదు.
ఆలోచనలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అప్పుడు మీరు మీ నోటికి తాళం వేసేసేయండి. దాంతో మీ జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి. మనం ఇప్పుడు శంబల్ నగరిలో కార్తీక దీపస్తంభం దగ్గర ఉన్నామండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు ఈ టవర్ మీద ఒక కార్తీక దీపం వెలిగిస్తామండి. అది అలాగే 300 మీటర్ల ఒత్తితో ఆ దీపాన్ని వెలిగిస్తాము. కార్తీక పౌర్ణమి వెలిగిస్తాం. ఇది సుమారు 15 రోజులు అది అలా వెలుగుతూ ఉంటుందండి. మనం ఉన్నది ఇప్పుడు శంబల నగరి గాయత్రి మాత విగ్రహం దగ్గర అండి. ఈ విగ్రహం పంచలోహంతో తయారు చేయబడింది. ఇది 1800 కేజీల పంచలోహ విగ్రహం అండి. 9 అడుగులు ఎత్తుంటుంది. ప్రపంచంలో ఇదే అన్నిటికన్నా పెద్ద పంచలోహ గాయత్రి మాత విగ్రహం. ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ మహర్షి ధ్యాననాన్న గారు ఎందుకు స్థాపించారు అంటే, ఆధ్యాత్మికం కోసం ఎవరు వచ్చినా కూడా వారికి ఇది ఎప్పటికీ కూడా అందుబాటులో ఉండేలాగా చేశారన్నమాట. మనము వేరే గుళ్ళకి వెళ్ళామనుకోండి, పూలు పళ్ళు తీసుకెళ్తాం. ఇక్కడ అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇక్కడ మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏంటి అంటే, వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి అని. అంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు పూలు పళ్ళు ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత అన్ని గుళ్ళలా కాకుండా ఇక్కడ మీకు స్పర్శ దర్శనం అనేది ముఖ్యమండి. అంటే ఈ అమ్మవారి విగ్రహాన్ని తాకడం. మీరు ఇలా విగ్రహాన్ని తాకండి. 2 అరిచేతులతో తాకి మీ నుదురు ఆనించి తాకండి. ఇలా ఆనించి మీరు మౌనంగా ఉండండి. మీరు ఏ కోరికలు కోరుకోవద్దు. మీ బాధలు, మీ అసహనాలు ఇవన్నీ కూడా మీరు అమ్మవారికి చెప్పండి. మీరు మీ బాధలు అవన్నీ చెప్పుకుంటే మీరు అంతగా రిలాక్స్ అవుతారు. అలాగే ఈ విగ్రహంలో ఉన్న తపశక్తి మీకు ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ తపశక్తి మీకు ఛార్జ్ అవుతుందో మీకు జీవితంలో కష్టాలని తట్టుకునే శక్తి లేదా వాటిని దాటే శక్తి మీకు వస్తుంది. మనకు జీవితంలో కష్టాలు అనేటివి గ్యారంటీ అండి. కష్టాలు లేని జీవితం, అలాగే అలలు లేని సముద్రం ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నా కష్టాలు రాకూడదు అని కోరుకున్నారనుకోండి, అలాంటి కోరిక మీకు ఎక్కడ కూడా నిజం అవ్వదు. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే, మీ జీవితంలో మీకు వచ్చే కష్టాలు వాటిని తట్టుకునే శక్తి వస్తుంది, లేదా వాటిని దాటే శక్తి మీకు వస్తుంది. ఈ విగ్రహాన్ని ఎవరైతే తాకుతారో వారి జీవితంలో ఇంకా ఎక్కువ శ్రమపడి, ఇంకా ఎక్కువ తపనతో వారు చేసే పనిలో ఇంకా నిష్ణాతులు అవుతారు. ఎవరైనా ఈ శంబల్ నగర్కి వచ్చి ఈ గాయత్రి మాతను తాకితే వారి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అనేదే ఇక్కడ మహర్షి సంకల్పం. ఇప్పుడు ఒక డాక్టరో, లాయరో, లేకపోతే ఒక స్టూడెంట్ వచ్చారనుకోండి ఇక్కడికి, ఇక్కడ తపశక్తితో వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రమ పడగలిగి వాళ్ళు ఇంకా ఉన్నతమైన డాక్టరు, ఉన్నతమైన లాయరు, లేకపోతే ఇంకా మంచి స్థాయిలో మంచి ర్యాంక్ సంపాదించే స్టూడెంట్ కింద తయారవుతారు. అంటే మీకు జీవితంలో శ్రమ, తపన అనేది మీలో పెరుగుతుంది. ఈరోజు చాలామంది అసలు పనే చేయట్లేదు. కొంతమంది కేవలం శ్రమతోనే ఆగిపోతున్నారు. మీరు జీవితంలో ఎదగాలి అంటే శ్రమతో పాటు తపన కూడా ఉండాలి. తపన అంటే ఏదో చెయ్యాలి కదా అని చేయడం కాదు. ఈ పని నాది, నా వాళ్ళ కోసం చేసుకుంటున్నాను అనే అంత తప్పించి మీరు చేశారు అంటే మీ జీవితంలో మీరు అందరికన్నా ఇంకా ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు. అమ్మవారి మెడలో ఒక చీర ఉంటుంది. ఈ చీర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతవారు నేసిన చీర అండి. ప్రతి పౌర్ణమికి ఈ చీరని మారుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది అజ్ఞాత ఋషి విగ్రహం అండి. ఋషులకి ఎవరికి కూడా గుళ్ళు ఉండవు. గుళ్ళన్నీ దేవుళ్ళకే ఉంటాయి. ఇక్కడ ఈ అజ్ఞాత ఋషి దగ్గర నుంచి మనం స్వీకరించాల్సింది ఏంటి అంటే సమభావన. సమభావన అంటే ఏంటంటే మనం అందరినీ ఒకేలాగా చూడగలం. ఈరోజు చూడండి, మన దేశంలో జాతి, మతం, ప్రాంతం, కులం వీటన్నిటి బట్టి మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విలువిస్తాం. అంటే మన జాతి వాడు మనకు గొప్ప, మన కులం వాడు మనకు గొప్ప, వేరే వాడు ఎంత గొప్పవాడైనా కూడా మనం వాడి గొప్పతనాన్ని మనం ఒప్పుకోం. ఎప్పుడైతే ప్రపంచంలో సమభావం అనేది వస్తుందో ఆ రోజు ప్రపంచంలో చాలా సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి. ఈ పక్కన ఉన్న విగ్రహం రామకృష్ణుల విగ్రహం అండి. మనకు రాముడు తెలుసు, కృష్ణుడు తెలుసు. మరి రామకృష్ణులు ఏంటి అని
ఇక్కడ ఈ మహర్షి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని చూశారనుకోండి, ఒక చేతిలో కోదండం అంటే రాముడి విల్లు ఉంటుంది, ఇంకొక చేతిలో మురళి అంటే శ్రీకృష్ణుడి ఫ్లూట్ ఉంటుందన్నమాట. ఈ రామకృష్ణ విగ్రహం నుంచి మనం స్వీకరించాల్సింది ఏంటి అంటే ఓర్పు, నేర్పు. మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మీకు రాముడికున్నంత ఓర్పు ఉండాలి, అలాగే కృష్ణుడికున్నంత నేర్పు ఉండాలి. ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని భరించే అంత ఓర్పు మనకు ఉండాలి, అలాగే ఆ కష్టాన్ని దాటి వెళ్ళే అంత నేర్పు ఉండాలి అన్నమాట. ఈ రెండు మన జీవితంలో ఉంటే మన జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ విష్ణు పాదాలు ఉన్నాయండి. ఇవి ఏంటి అంటే ఈ ఆశ్రమానికి, శంబల్ నగర్ ఆశ్రమానికి ఎవరైనా కూడా దర్శనానికి వస్తే వాళ్ళకి ఆధ్యాత్మికంతో పాటు ఆర్థికం కూడా అందాలి అనే ఉద్దేశంతో మహర్షి వీటిని ఏర్పాటు చేశారండి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఈ నీళ్లతో ఇక్కడ అభిషేకం చేసి మీ 2 చేతులు ఈ పాదాల మీద పెట్టి మీ నుదురు తాకించి మౌనంగా ఉండండి. దీంతో మీలో విష్ణు శక్తి అనేది నిండుతుంది. ఎవరికైతే విష్ణు శక్తి నిండుతుందో వాళ్ళ జీవితంలో ఆర్థికం అంటే డబ్బు పెరుగుతుంది. ఇది ఎలాగా అంటే డబ్బు అంటే దరిద్రం అనేది ఎవడింట్లో ఉంటుంది అంటే పని చేయని వాడింట్లో దరిద్రం ఉంటుంది. ఈ విగ్రహం ఈ విష్ణు పాదాలు తాకిన వాళ్ళకి వాళ్ళలో ఈ బద్ధకం అనేది తగ్గి శ్రమ పడడం అనేది పెరిగి అలాగ వాళ్ళ జీవితంలో ఆర్థికం అనేది పెరుగుతుంది. నమస్కారం. నేను శంబల్ నగర్లో జరిగే సంప్రోక్షణ గురించి మీకు వివరిస్తాను. మన దేహంలో ప్రతి ఒక్కరికి కూడా శరీర జన్మలు, ఆత్మ జన్మలు అని 2 ఉంటాయి. ఆ రెండిట్లని ఇక్కడ ఉన్న ఋషి, ఆ తపస్వి రెండిట్లని ఆ జన్మల్లో చేసిన ఆ పాపాలు పుణ్యాలు అన్నిటిని దహింపజేసే ప్రక్రియే ఈ సంప్రోక్షణ. ఇది 3 విధాలుగా జరుగుద్ది. 1 జల సంప్రోక్షణ, 2 వాయు సంప్రోక్షణ, 3 అగ్ని సంప్రోక్షణ. జలంలో తులసి జలం వారు ఒక జలం ద్వారాగా వారు కనబడకుండా అక్కడ మేము ఒక అరేంజ్మెంట్ చేసాము. ఆ అరేంజ్మెంట్ ద్వారాగా జలం ప్రతి ఒక్కళ్ళకి తల మీద, దేహం మీద పడేటట్టు ఏర్పాటు చేసాం. జల సంప్రోక్షణ అవుద్ది. రెండోది వాయు సంప్రోక్షణ. వాయువును మీడియాగా చేసుకుంటూ ఆ వాయువు మాధ్యమం ద్వారాగా వారు చేసే ప్రకంపనల్ని దేహాన్ని తాకేటట్టు సంప్రోక్షణ చేస్తారు. వారు శంఖానాదం, ఘంటానాదం, జయగంట వాయిస్తూ ఉంటారు. ఆ వాయు తరంగాలు మన శరీరాన్ని తాకి సంప్రోక్షణ జరుగుద్ది. మూడోది అగ్ని సంప్రోక్షణ. వారు ప్రతి సంప్రోక్షణకి వారు దీపం, వారికి తీర్థం, హారతి ఇస్తూ ఉంటారు. పూర్తిగా అయిపోయినప్పుడు పెద్ద హారతి ఇస్తూ ఉంటారు. ఆ హారతిని అందరూ నమస్కరించుకొని కళ్ళు తెరుస్తూ మూస్తూ అది మన హృదయంలో లగ్నమైపోయేటట్టు ఉండాలి. ఇది 3వ సంప్రోక్షణ, అగ్ని సంప్రోక్షణ. ఇది అయిన తర్వాత ఈ తపశ్శక్తి నిండుతూ వారు తాకిన కాయిన్ ఒకటి ఇంటికి ఇస్తారు. ఆ ఇంటిని పసుపు గుడ్డలో చుట్టుకొని దేవుడి మూల కానీ ప్రతి బీరువాలో కానీ ఉంచుకోవచ్చు. ప్రతిరోజు దాన్ని తాకటం వలన ఆ తపస్విని తాకినట్టు అన్ని శుభం జరగాలని, ఆ తపస్వి కాయిన్ ఉన్న ఇల్లు ఆ తపస్సుతోటి ఉండాలని వారు ఇది. ఇప్పుడు ఇక్కడ పిల్లల గురించి జన్మనిచ్చిన పిల్లలకి 24 రోజులు దాటిన వారికి 90 రోజులలోపు ఉన్న బిడ్డల్ని ఆ తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ వారే వివిఐపీలు. ఎందుకు వివిఐపీలు అంటున్నాము అంటే వారు ఒక్కళ్ళే ఆ ఋషిని చూస్తుంటారు. వారు అజ్ఞాతంగా ఉండటం వలన ఎవరు చూడరు. ఋషి పత్ని మాత్రమే ఒక అరగంట రోజు చూస్తారు. వారి బాగోగులన్నీ చూసి కింద జరిగిన విషయాలన్నీ మార్చకుండానే చెప్తుంటారు. ఆ బిడ్డలను తీసుకెళ్ళిన బిడ్డల్ని ఆ కూర్మ జలధార తపస్సులో నుంచి బయటకు వచ్చి ఆ ఋషి తండ్రి చేతుల మీదుగా తీసుకొని వారికి పాదాలని ఈ సహస్రం మీద ఉంచుకొని సహస్రం ద్వారాగా ఈ తపశ్శక్తి అంతటిని ఆ బిడ్డలకి ధారపోస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డలకి సహస్రం మీద, బిడ్డల సహస్రం మీద నాభి చుట్టూత, తర్వాత వెన్నుముక మీద వేసి వారి చేతితోటి వనమూలికల ఆ తీర్థం వేసి రుద్దుతారు.
దీనివల్ల వారి శుద్ధి కావింపబడి ఆ బిడ్డలకి వచ్చే జెనెటికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ వంశంలో అవన్నీ రాకుండా పరిపూర్ణంగా జరిగి ఆ బిడ్డలు అత్యంత ఆరోగ్యవంతులుగా పూర్తి చైతన్యవంతులుగా ఉంటారు. దీనికి ఆ బిడ్డలకి ఇది జరుగుద్ది. ఇందులో బిడ్డలకి నామకరణం కూడా చేస్తారు. ఈ నామకరణం 11,000 మందికి చేశారు, కానీ ఇప్పటివరకు ఒక నామంకి ఏది కూడా కలవలేదు. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి నామాలన్నీ కూడా. ఆ నామం తాలూకా అర్థం అది రాసి ఒక A8 సైజు మీద పేపర్ మీద రాసి ఆ నామం తాలూకా విశిష్టత రాసి ఆ బిడ్డల తల్లిదండ్రులకి కింద ఇమ్మని పంపిస్తారు. ఇక్కడ గర్భవతులకి 5వ నెలలో ఉన్న గర్భవతులు ఎవరైనా సరే ఇంతకుముందు ఈ ఆధ్యాత్మిక నిలయానికి రాని వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఋషిపత్ని గారికి కనబడితే చాలు, 5వ నెల అమ్మ అని చెప్పంగానే వారికి గాయత్రీమాత వస్త్రంని వారి బహుకరించి వారికి ఒక స్వీటు అలాగే వారి దగ్గర ఉన్న పళ్ళు వాళ్ళకి అందజేసి ఆ బిడ్డకి లోపల ఉన్న బిడ్డకి వారి ఆశీర్వచనాలు ఇచ్చి ఆ తర్వాత వారికి తీర్థం ఇస్తారు. సుఖప్రసవం అవ్వటానికి, ఆ తల్లి ఆరోగ్యవంతంగా ఉండటానికి, వారికి ఆ ప్రసవంకి శుభ్రంగా ఉండటానికి ఆ తీర్థం ఉపయోగపడుద్ది. ఇందులో ఇంకొక అంతర్లీనమైన ఒకటి ఉంది. ఈ ఋషి తండ్రి ఆ గర్భంలో ఉన్న బిడ్డకి అనుసంధానం అవుతారు. సో ఆ బిడ్డ ప్రతిరోజు కూడా ఈ ఋషితోటి అనుసంధానం అయి ఉంటారు. ఇది అత్యంత అద్భుతమైనది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఆ బిడ్డలు ఇలా ఉండటం వలన ఆ గ్రామము, ఆ సమాజము, ఆ ఊరు, దేశము మంచి పౌరుల్ని అందించుద్ది. కాబట్టి అత్యంత చలాకీగా ఉంటారు. కాబట్టి అలాంటిది మీ తెలిసిన వాళ్ళందరికీ దయచేసి చెప్పండి. ఇక్కడ ఉన్న తపస్వి గురించి ఒక విషయం చెప్పాలి నేను. వీరు హిమాలయాస్లో అనేక సార్లు సుమారుగా 48 సార్లు హిమాలయాస్ వెళ్ళి 40 రోజులు వెళ్ళిన సారల్లా 40 రోజులు ఓన్లీ తేనె నీళ్ళతోటి మాత్రమే ఉన్నారు. అత్యంత డీప్ హిమాలయాస్లో వీరు తపస్సు చేశారు. వీరు అనేకమైన ప్రయోగాలు చేసుకున్నారు వారి బాడీ మీద. చేసి 48 సార్లు కూడా అనేక డీప్ హిమాలయాస్లో వచ్చిన తపశ్శక్తిని అంతటినీ కూడా ఆయా ప్రదేశంలో ఉన్న క్రియాయోగా నేర్చుకున్న పిల్లలందరికీ ఆ తపశ్శక్తిని దానం చేశారు. అలాగే వీరు ప్రకృతి దైవాలన్నిటినీ వారికి అనుభూతి చెంది ఆ ప్రకృతి ప్రత్యక్ష దైవాలనిగా వారు చెప్తూ ఉంటారు. ప్రత్యక్ష దైవాలు, పరోక్ష దైవాలు, శాశ్వత దైవాలు, ఇవే దైవాలని చెప్తూ వీరు సమాజాన్ని ఎలా ఉపయోగపడాలి అనేది వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారుగా 16 సంవత్సరాలు అయింది. వీరు మౌనంగా ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మౌన అజ్ఞాత గాయత్రి ఋషి. గాయత్రి అంటే అది మంత్రం కాదు. గాయత్రి అంటే 2 శ్వాసలు సమానం నిరంతరం కలిగి ఉండటాన్ని గాయత్రి అంటారు. ఆ శబ్ద గాయత్రి నుంచి శ్వాస గాయత్రి నుంచి శబ్ద గాయత్రిగా మారినప్పుడు ఈ మంత్రం వచ్చింది. ఇక్కడ ఉన్న గాయత్రి మాత మా తపశ్శక్తిగా ఉన్నారు కాబట్టి తపస్సు మాతగా ప్రసిద్ధి చేయబడ్డారు. ఇక్కడ వచ్చిన వారందరికీ తపశ్శక్తి ఈ లోపలికి రాగానే డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అందరూ చెప్తారు. ప్రతి ఒక్కరికి మానవ దేహంలో 5 వాయువులు ఉంటాయి. అయితే మామూలు మానవులందరూ కూడా 3 వాయువులనే కలిగి ఉంటారు. ప్రాణ, వ్యాన, అపాన వాయువులే ఉంటారు. ఋషులు మాత్రం వారికి మాత్రం గర్భంలో సమాన వాయువు, వెన్నుముకలో ఉదాన వాయువు ఉండటం వలన వారు పరమాత్మ సత్యానికి లెప్తన్నర కాలంలో వెళ్ళి రావటం జరుగుద్ది. అందువలనే ఈ సమాన ఉదాన వాయువులు ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ప్రసరింపజేసే ప్రదేశం అంతా కూడా ఒక డిఫరెంట్ నేచర్ తోటి డిఫరెంట్గా అందరికీ అత్యంత అద్భుతంగా వైభవంగా కలుగుద్ది. ఈ ప్రదేశంకి వెళ్ళాలంటే, ఋషుల దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎక్కడో హిమాలయాస్కి వెళ్ళాలి. మనకి అత్యంత సమీపంలో ఉన్న ఈ ఎస్కోట, విజయనగరం జిల్లా ఎస్కోటలో ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఆ ఋషి తాలూకా తపశ్శక్తిని అందరూ స్వీకరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.